కొవ్వూరు టౌన్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18.15 గ్రాముల మోత్ను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల కాలేజీ విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా డ్రగ్గు విక్రయాలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరందరూ డ్రగ్స్కు బానిసలై డబ్బుల కోసం బెంగళూరు నుంచి మోత్ తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిసింది. వీరిలో ఒక విశాఖపట్నం చెందిన అమ్మాయి కూడా ఉండటం విశేషం. ఈ ముఠాను అరెస్ట్ చేసిన కొవ్వూరు టౌన్ సిఐ విశ్వంను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. 4,000కి 5,000కి అమ్ముతారు. వాళ్ళకి ఈడు బెంగళూరులో కొంటున్నారు, ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు. కుర్రోళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి అలవాటు చేయడానికి. కొంతమంది అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మటానికి తీసుకొని బయలుదేరి వస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీద టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు కారు నాపి దానిలో ఒక ఇద్దరు రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. వాళ్ళు కోహ్లీ, తేజ అని వాళ్ళ కోసం ఆపి వాళ్ళకి ఇవ్వటానికి ఆగారు. అప్పుడు వీళ్ళు మనోళ్ళు చెక్ చేస్తే దానిలో ఈ నలుగురు దగ్గర ఈ ఇద్దరు పారిపోయారు. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు, మిగతా నలుగురు మనం ఆపి చెక్ చేసి దాని దగ్గర చూస్తే 17.5 గ్రాములు మెత్త ఉంది. మధ్యవర్తి సమక్షంలో దానికి వేయింగ్ చేయటం అయింది. దీన్ని తెచ్చేవాడు మెయిన్ కాటూరి సూర్యకిరణ్ అని వీడు, తర్వాత విజయలక్ష్మి అని ఆ అమ్మాయి ఈడి గర్ల్ ఫ్రెండ్, ఇతని గర్ల్ ఫ్రెండ్. అదేవిధంగా మహిదీప్ అని, నొక్కు మహిదీప్ అని ఇతను కోరుకొండ స్ట్రీట్, కోరుకొండ. ఇంకా ఇసుకపట్ల వివేకవర్ధన్ అని ఇతను రాజవోలు. ఈ సూర్యకిరణ్ వచ్చి మన కొంతమూరు, కోలమూరు గ్రామం. ఇతను గతంలో కూడా హైదరాబాద్లో 2 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్లో ఉన్నాడు. వీళ్ళు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా యూత్ వాళ్ళకి అలవాటు చేయటం, వాళ్ళకి అమ్మటం, మార్కెటింగ్ చేసి అక్కడ 2,000కి 1,500 కొంటారు గ్రాము. ఇక్కడికి వచ్చి 5,000 లెక్క అమ్ముతున్నారు. అదేవిధంగా అమ్మటాన్ని తీసుకొస్తుంటే మన పోలీసు వారికి రాబడిన సమాచారం మీద వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవటం అయింది. వీళ్ళు మనకి కస్టమర్స్ లిస్ట్ 10 మంది వరకు ఉన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల కాకినాడ వాళ్ళు, వాళ్ళు ఉన్నారు, రావులపాలెంకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లన్నీ కూడా మనం సేకరించాం. మనం వాళ్ళని విక్టిమ్స్ని తీసుకుంటాం. వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేసి, కుర్రోళ్ళు ఇలాగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయింది. అదేవిధంగా ఒకవేళ అవసరమైతే మనం డి అడిక్షన్ సెంటర్ కూడా మన రాజమండ్రిలో ఉంది. డి అడిక్షన్ సెంటర్కి కూడా మనం పంపించి అక్కడ వాళ్ళకి దీని నుంచి బయటపడేది ఎలాగనేది దాని మీద అక్కడ కొన్ని రోజుల నుంచి కూడా మనకు చేపిస్తాం. ఈ వివేకవర్ధన్ అనే అతను గతంలో డి అడిక్షన్ సెంటర్లో కూడా పెడితే దాని నుంచి కూడా పారిపోయి వచ్చాడు. ఇతను కూడా బాగా నటోరియస్. ఈ కిరణ్, వీళ్ళందరూ కూడా నటోరియస్ బ్యాచ్. ఎవరైతే దీన్ని మార్కెటింగ్ చేసి ప్రజల్ని, కుర్రోళ్ళని, యూత్ని మత్తుకు బానిసలు చేస్తున్నారో వాళ్ళ మీద మనం ఇప్పుడు కేసు కట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు. దీనికి ఎవరైతే చిన్నగా అలవాటు అవుతున్నారో వాళ్ళని విక్టిమ్గా తీసుకొని వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఈ మత్తు పదార్థాలు దూరంగా ఉంచేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే తల్లిదండ్రులు కానీ, లేకపోతే వాళ్ళ ఎవరైతే వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇంట్లో గమనించుకుంటూ ఉండాలి. పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఏదన్నా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, రోజులు బాగాలేదు, కుర్రోళ్ళు బయట తిరగటం వల్ల చెడు అలవాట్లు, చెడు స్నేహాలకి పట్టి ఈ విధంగా దారి తప్పుతున్నారు. ఈ చదువుకునే కుర్రోళ్ళు ఇప్పుడు వీళ్ళు కేసుల్లో ఇరుక్కొని గతంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి దూరంగా ఉండేలా చూసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం.